తోడుగా ఉన్నాడు కాబట్టి పోతీఫర్ ఆశీర్వదించబడ్డాడు యోసేపుని బట్టి. యోసేపు ఆ సమయంలో ఆయన ఓన్లీ క్లీనరే ఇంట్లో, కానీ ఆ క్లీనింగ్ నమ్మకంగా చేశాడు కాబట్టి ఆ పోతీఫర్ ఇంటికే మేనేజర్ అయిపోయాడు. ఆ పోతీఫర్ ఇల్లు ఆశీర్వదించబడింది యోసేపుని బట్టి ఆశీర్వదించబడ్డట్టుగా దేవుని వాక్యంలో మనం చూస్తాం. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని బిడ్డలారా, ఇమ్మానుయేలుగా యేసయ్య నీతో ఉంటే నీవు చేసే పని ఫలభరితంగా ఉంటుంది, నువ్వు చేసేది సఫలమవుతుంది. నువ్వు చేసే పనిలో నువ్వు నమ్మకంగా చేసినట్లయితే ఆ పనిని దేవుడు ఆశీర్వదిస్తాడు. నిన్ను బట్టి నీ కంపెనీ దీవించబడుతుంది, నిన్ను బట్టి నీ అధికారులు దీవించబడతారు, నిన్ను బట్టి నీ గ్రామం దీవించబడుతుంది, నీ కుటుంబాలు ఆశీర్వదించబడతాయి. నా ప్రియమైన దేవుని పిల్లరా, ఇమ్మానుయేలు మనకు తోడుగా ఉండడానికి వచ్చాడు. నీకు ఉద్యోగంలో తోడుగా ఉంటాడు. ఒంటరిగా ఉండి నీకున్న శ్రమలను బట్టి, బాధలను బట్టి కన్నీళ్లతోనే ఉన్నావేమో, నీకు వస్తున్నటువంటి నొప్పులను బట్టి నువ్వు బాధపడుతూ ఎవరికి చెప్పుకోలేని పరిస్థితుల్లో బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నావేమో, ప్రభు నిన్ను చూస్తున్నాడు, నీకు ఆయన తోడుగా ఉంటాడు. యోసేపు అనుకుని ఉండొచ్చు, ప్రభు నేను ఇంత భక్తిగా కలిగి ఉన్నా, ఇంత మంచిగా జీవిస్తున్నా, ఎందుకు నాకు ఈ జైలు, ఎందుకు నాకు ఈ శిక్ష?